ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆ లెటర్ అడ్డం పెట్టుకుని వాడిని బెదిరిద్దామనుకుంటే అదేవో గాలికి ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. ఇక్కడ చూస్తే వాడి ఫ్యామిలీ అంతా గుడికొచ్చుండారు. ఇప్పుడు ఆ లెటర్ వాళ్ళలో ఎవరికైనా కనిపించిందంటే మళ్ళీ వాడిని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసే అవకాశం ఉండదు. లెటర్ ఎవరి చేతిలో పడకముందే పట్టుకోవాలి. ఇంకొక్క మెట్టే ఉంది. దానికి రాసేస్తే ఈ కోట్ రోడ్తో గోలపోతుంది. అమ్మయ్యా విజయ, బుద్ధుందా లేదా నీకు? ఏంటి పనులు? ఏమైందక్కా? నీకన్నీ తెలుసు అనుకున్నాను, ఈ మాత్రం కూడా తెలీదా? అంత పెద్ద తప్పు నేనేం చేశాను ఇప్పుడు? ఇక్కడ మెట్లకి బొట్లు ఎవరైనా భార్యాభర్తలు కలిసి పెడతారు. నువ్వు ఇతంతో పెట్టడం ఏంటి? నా పాటకి నేను బొట్లు పెడుతుంటే తన పాటకి తానొచ్చి తను బొట్లు పెడుతున్నాడు. అసలు అలా పెట్టకూడదు. పెట్టాలనుకునే దానివి ఒక్కదానివే రావాలి. లేదంటే నీ కోరికేదో నాతో చెప్పుంటే మీ బావ నేను కలిసి చేసేవాళ్ళం కదా. అమ్మా దుర్గా, విజయశాంతిని ఎందుకు తిడుతున్నావు? గుళ్ళో ఎవరైనా పద్ధతిగా ఉండాలి. ఆడపిల్ల పక్కన కూర్చొని బొట్లు పెట్టకూడదని వాడికి కదా తెలియాలి. పక్కన చూస్తుంటేనే తెలుస్తుంది కదా, ఆడపిల్లలే వాళ్ళ పాటికి వాళ్ళు పెట్టుకుంటున్నారు, లేదంటే వాళ్ళ భర్తతో కలిసి పెడుతున్నారు. ఏం చేసినా అవతల వాళ్ళకి ఇబ్బంది పెట్టే పనులు చేయడం తప్ప వీడికి ఇంకో పని లేకుండా పోతుంది. అసలు వీడు గుడికి వస్తున్నాడన్నప్పుడే వద్దని చెప్దాం అనుకున్నాను, కానీ మా చెల్లెలు ఊరుకోదు కదా. ఎక్కడరా మనుషులను ప్రశాంతంగా ఉండనిస్తావు? ఇంట్లో మమ్మల్ని ఉండనివ్వవు, రోడ్డులో జనాల్ని ప్రశాంతంగా ఉండనివ్వవా? అనవసరంగా నీకోసం ఈ అమ్మాయి తిట్లు తినాల్సి వస్తుంది. ఓ అన్నో, ఏందన్నా నువ్వు? సందు దొరికినదంటే చాలు వాణ్ణి తిడతా ఉంటావో? అయినా వాడు చేసే పనులు ఎలా ఉన్నాయమ్మా? దేవునికి మొక్కుకొని బొట్లు పెట్టడం కూడా తప్పేనా అన్నా? పెట్టాలనుకున్నాడు పక్కకెళ్ళి పెట్టుకోవాలి. ఆ అమ్మాయితో కలిసి పెట్టడం ఏంటి? అంత వివరంగా వాడికెట్ట తెలుస్తుంది? వాడేమైనా ఆడపిల్లనా? ఏనాడు గుడికొచ్చి దండం కూడా పెట్టుకోనోడు. మెట్లకి బొట్లు పెడుతుండాడంటే మనసులో ఏం కోరిక కోరుకునుండాడో, ఎవరి కష్టం తీర్చమని అడుగుతుండాడో. అది తెలుసుకోకుండా వాణ్ణి పట్టుకుని తిడుతుండావు నువ్వు. వాడి వల్ల ఒకరి కష్టాలు వస్తాయి, కానీ ఒకరి కష్టం తీర్చమని వాడెప్పుడమ్మా అడగాలి? అన్నో, నువ్వు ఇట్లంతా మాట్లాడబాక. బిడ్డ మీద నీకు కోపం ఉంటే ఉండొచ్చును, తండ్రివైతే కావచ్చు. దేనికైనా ఓ హద్దుంటదన్నా. కన్న బిడ్డని పట్టుకుని అందరి ముంగిట తిడుతుండావో? వాడి మనసెంత కష్టపడుతుంది, అది ఆలోచించవా నువ్వు?
రేయ్ నీకేం పని పట్టలే? మీ నాయనట్ట తిడతా ఉంటే ఇంకా ఏడ్నే ఉండావు? రా నువ్వు. లేదత్త, అయిపోతా ఉండదు. ఏంద్రా అయ్యేదే? సిగ్గు సరం లేకుండా పోతుండదు నీకు. కావాలంటే మళ్ళీ వచ్చి పెట్టుకుందులే. ఓ అన్నో, మనం యాడకొచ్చుండావో దేవునికి అర్చన చేసి మొక్కు తీర్చుకునేదానికే కదా. ఇట్లంతా గుళ్ళో పట్టుకుని వాణ్ణి తిట్టేదానికి కాదు. రా పోతాము. రేయ్ నువ్వు రారా. స్వామి, నా వల్ల ఏదైనా తప్పు జరుగుంటే నన్ను క్షమించు. నేను కోరుకున్నట్టు మాకే కష్టం రాకుండా చూడు. మా అక్క కాపురం బాగుండేలా చూడు. మా అప్పులన్నీ తీరిపోయేలా చూడు స్వామి. చింతలోనే ఆ లెటర్ ఎక్కడికి వెళ్ళిపోయింది? అది కానీ వాళ్ళకు దొరికిందంటే నా ఏటీఎం మిషన్ నేను పగలగొట్టుకున్నట్టు అయిపోతే. ఎక్కడుందప్పా? బా, వాడి సంగతి ఇప్పుడు కాదు. కాస్తలో నాకున్న అవకాశాన్ని నేనే పాడు చేసుకునేవాణ్ణి. వాడి సంగతి ఇంకోసారి చూసుకుందాం. నమస్కారం పూజారి గారు. అయ్యా, మీరు చెప్పినట్టుగా స్వామివారి అభిషేకానికి అన్ని ఏర్పాట్లు చేశాను. సంతోషం పూజారి గారు. ప్రత్యేకంగా పూజ చేయించాలని వచ్చారు అంటే ఎవరి పేరు మీద అర్చన చేయమంటారో చెప్పండి. నా పెద్ద కొడుకు అర్జున్, చిన్న కొడుకు వరుణ్, వాళ్ళిద్దరి పేర్ల మీద అర్చన జరిపించండి. అలాగే కృష్ణరాజు గారు. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః లక్ష్మీనారాయణాయ నమో నమః. తచ్ఛన్యోరామహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం షన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతిః. సహస్రశీర్షా పురుషः సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశదో వృత్వా అత్యదిష్టదశాంగుళం పురుష ఏ వేదగం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉత అమృతత్వస్యేషానః నైనాతిరోహతి ఏతావానస్య మహిమా అతో జ్యాయాక్ష పురుషः పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదూర్ధ్వోదైత్ పురుషः పాదోస్యేహ భవాత్ పునః. హరి ఓం. పదమ్మా వెళ్దాం. ఆగన్నా.